ఈ యొక్క కోవూరు నియోజకవర్గం 1951లో డీలిమిటేషన్ ఆర్డర్ 1951 ప్రకారం 1951లో ఈ యొక్క నియోజకవర్గం ఏర్పాటు జరిగింది. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గానికి నేను పార్లమెంటులో ఒక భాగంగా ఇక్కడ పోటీ చేయడం నాకు జన్మ చరితార్థమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని నేను భావిస్తా ఉన్నా. ఇక గెలుపు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి, నాకు వేణుంబాక విజయసాయి రెడ్డి అయినటువంటి నాకు మీ యొక్క ఆదరణ చూస్తే, ప్రేమాభిమానాలు చూస్తే ఇది విజయం తథ్యం అన్నటువంటిది తెలిసిపోతా ఉంది. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు తెలుసు, ప్రశాంత్ రెడ్డి. అడ్డగోలు ప్రసంగాలతో ఎటువంటి దుష్ప్రచారం చేస్తుందన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. అత్యంత ప్రేమతో, ఆదరణతో మీకు అందరూ బడుగు బలహీన వర్గాలన్నిటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 187 మంది హౌస్ హోల్డ్స్ కి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను ఇస్తున్నారో, వారు సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సోమరిపోతులని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉంది. ఇది కరెక్టేనా? మిమ్మల్ని అవమానిస్తా ఉంది మనల్ని అందరినీ కూడా. ఈ అవమానాన్ని ఎంతవరకు సహించకూడదు, ఎంత మాత్రం సహించకూడదని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఓటమి ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నన్ను మీరు గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. నల్లపరెడ్డి కుటుంబానికి కోవూరు అన్నటువంటిది ఒక పెట్టని కోట. ఆ పెట్టని కోటలో 6 సార్లు మీరు ఎంపిక చేసుకున్నారు అన్నగారిని. ఆయన తండ్రి గారిని 3 సార్లు ఎంపిక చేసుకున్నారు. వారి కుటుంబానికి ఉన్నటువంటి కుటుంబ పరంపర, చరిత్ర మీలో ఒక అంతర్భాగంగా, మీలో ఒక మనిషిగా ప్రజాసేవ చేస్తూ గడిపినటువంటి ఆ యొక్క 6+3 9 టర్మ్స్ ను ఒక్కసారి గుర్తు చేసుకోండి అని నేను విన్నవించుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నోరు పారేసుకుంటున్నటువంటి క్రమంలో టీడీపీ అభ్యర్థులకు తెలుగు ప్రజలను అవమానిస్తున్నామనేటటువంటి మతి కూడా పోయి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంత నీచానికి దిగజారుతున్నారో అర్థమవుతా ఉంది. ఇక అక్కసుతో ఆమె, ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కసుతో వెళ్లగక్కుతున్నటువంటి ఆ యొక్క భావజాలం అంతా కూడా ఆమె ఘోర పరాజయానికి స్పష్టమైనటువంటి సంకేతం ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఆమెకు బుద్ధి చెప్పాలి.